ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ చలన్ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ పే చేసినప్పుడు మనం చలన్ క్రియేట్ చేసుకొని ట్యాక్స్ లయబిలిటీ పే చేసుకుంటాం. యాక్చువల్గా రెగ్యులర్ డీలర్స్ కానీ, కాంపోజిషన్ డీలర్స్ అవ్వచ్చు, లేకపోతే క్యూఆర్ఎంపీ స్కీమ్ ద్వారా పేమెంట్ పే చేసే వాళ్ళు కావచ్చు. వాళ్ళు యాక్చువల్గా మనము జిఎస్టీ రిటర్న్స్ అనేవి మంత్లీ ఒకసారి ఫైల్ చేసుకుంటూ ఉంటాము. కాంపోజిషన్ డీలర్స్ అయితే క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటూ ఉంటారు. మనం 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అయితే ఉంటుందో దాన్ని పేమెంట్ పే చేసుకున్న తర్వాత రిటర్న్ ఫైల్ చేసుకుంటామా. మనం పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ యాక్చువల్గా అయితే ఐటీసీతో సెటప్ చేసుకుంటాం. కాకపోతే మనకి ఐటీసీ లేనప్పుడు మనం పే చేయాల్సిన జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ చలన్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేస్తాము, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి కౌంటర్ ద్వారా పే చేసుకుంటామా. మనము జిఎస్టీఆర్ 3B రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనం పే చేయాల్సిన ట్యాక్స్ అమౌంట్కి చలన్స్ క్రియేట్ చేసుకుంటాము. మనం చలన్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ చలన్ అనేది ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, మనం క్రియేట్ చేసిన చలన్కి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, ప్లస్ మనం చలన్ హిస్టరీ ఎలా చూసుకోవాలి, మనం క్రియేట్ చేసిన చలన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామా. సో మనము చలన్ హిస్టరీ చూసుకోవాలంటే జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్కి వెళ్ళండి. సర్వీసెస్లో పేమెంట్స్ తీసుకోండి. పేమెంట్స్లో చలన్ హిస్టరీ క్లిక్ చేయండి. మీరు చలన్ హిస్టరీ క్లిక్ చేయంగానే చూడండి ఇలా మీకు డిస్ప్లే అయిపోతాయి డీటెయిల్స్ అన్నీ. మీరు ఇక్కడ మనం ఒక చలన్ క్రియేట్ చేసిన తర్వాత, మనం చలన్ జనరేట్ చేసేసుకున్న తర్వాత మనకి సిపిఐఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిపిఐఎన్ నెంబర్ ద్వారా ఇక్కడ సిపిఐఎన్ నెంబర్ టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే ఆ చలన్ డీటెయిల్స్ మీకు డిస్ప్లే అవుతాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు నేను చలన్ హిస్టరీ క్లిక్ చేయగానే మనం ఏ డేట్లో ఎన్ని చలన్స్ క్రియేట్ చేసామో మొత్తం హిస్టరీ ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇక్కడ చూడండి ఎప్పుడెప్పుడు క్రియేట్ చేసాము. 14/9/2019లో క్రియేట్ చేసాము చలను. సో 20లో, 22లో, 23లో ఓవరాల్గా మనం ఎన్ని చలన్స్ క్రియేట్ చేసాము, అమౌంట్ ఎంత, నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా పే చేసాము, చలన్ రీజన్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, డిపాజిట్ డేట్ ఎప్పుడు, డిపాజిట్ స్టేటస్ ఫుల్ క్లియర్గా వచ్చేస్తుంది అంటే ఇక్కడ మనం జనరేట్ చేసిన చలన్స్లో ఒక 5 చలన్స్ పేమెంట్ పే చేసేసాం చూడండి. పెయిడ్ అని వచ్చింది, ఏ డేట్లో పే చేసామని కూడా డిస్ప్లే అవుతుంది మీకు. 2 చలన్స్ మాత్రం ఎక్స్పైరీ అయిపోయాయి, అంటే మనం జనరేట్ చేసాము దాని ద్వారా పేమెంట్ చేయలేదు, ఎక్స్పైరీ అయిపోయాయి. సో ఇప్పుడు ఇలా మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ సిపిఐఎన్ నెంబర్ పైన క్లిక్ చేశారంటే చూడండి ఈ చలన్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు డిస్ప్లే అవుతాయి. మనం చలన్ను జనరేట్ చేసిన డేట్ నుంచి 15 డేస్ వరకు ఈ చలన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. 15 డేస్ లోపల మీరు పేమెంట్ పే చేయకపోతే ఈ చలన్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సిపిఐఎన్ నెంబర్ అనేది ఇలా 15 డిజిట్స్ ఉంటుంది. ఈ సిపిఐఎన్ నెంబర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు వర్క్ చేసుకునేటప్పుడు మీ ఆడిటర్స్ సిపిఐఎన్ నెంబరు నేను చలన్ జనరేట్ చేశాను, సిపిఐఎన్ నెంబర్ ఇస్తాను, మీరు చలన్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేయండి అని చెప్తారు. అప్పుడు సిపిఐఎన్ నెంబర్ ఎలా తీసుకోవాలి చాలామందికి తెలియదు. ఇలా తీసుకోవచ్చు మనము. నెక్స్ట్ ఇక్కడ మన చలన్ అనేది చూడండి మొత్తం కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ చేసేటట్టు జనరేట్ చేసుకున్నాం. సో మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలంటే సో ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేసేయండి, బ్యాక్ వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు నేను సర్వీసెస్కి వెళ్తున్నాను. సర్వీసెస్లో పేమెంట్స్ తీసుకుంటున్నా. పేమెంట్స్లో చలన్ హిస్టరీ క్లిక్ చేస్తున్నాను. చలన్ హిస్టరీ క్లిక్ చేస్తే మీరు ఏ చలన్ చూసుకోవాలనుకుంటే కూడా దాన్ని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సిపిఐఎన్ నెంబర్ వేసి ఆ చలన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ చలన్ని డౌన్లోడ్ చేయాలో ఆ చలన్ యొక్క సిపిఐఎన్ నెంబర్ వేయండి. ఇక్కడ సిపిఐఎన్ నెంబర్ వేసి సెర్చ్ క్లిక్ చేశాను చూడండి. ఇది పేమెంట్ కూడా పే చేసేసాం మనం. డిపాజిట్ స్టేటస్ పెయిడ్ అని వస్తుంది. సో ఇది వర్క్ చేసేటప్పుడు చాలామందికి యూజ్ అవుతుంది. సో కాబట్టి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, వీడియోస్‌ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.